హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. దొండకాయ వేపుడు ఉట్టి అన్నంలోకి బాగుండేలాగా, అలాగే పప్పు చారు పప్పు కాంబినేషన్కి కూడా సూపర్గా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడి అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు కూడా వేసుకొని ఇవి రెండు కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలాగే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దొండకాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయలు దొండకాయలు ఫ్రై అయిపోతాయి కదా, దాంతో కలిసి ఫ్రై అయిపోతాయి. సపరేట్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. దొండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే ఉప్పు కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దొండకాయలను మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి. ఇలాగా దొండకాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ధనియాల పొడి ఒక 1.5 టీ స్పూన్ దాకా వేసుకోండి. ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. అలాగే గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకోండి. ఉప్పు స్టార్టింగ్లో వేసాం కదా, చూసుకొని వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. మీరు 1 టీ స్పూన్ దాకా వేసుకోండి కారం ఎక్కువ తినే వాళ్ళైతే. అలాగే కొబ్బరి పొడి ఒక 4 టీ స్పూన్ల దాకా వేసుకోండి. కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది ఈ దొండకాయ కారానికి. కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగా కొత్తిమీర వేసేటప్పుడే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని అప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా దొండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఉట్టి అన్నంలోకి దొండకాయ వేపుడు వేసుకొని కలుపుకొని తిన్నా బాగుండిద్ది. అలాగే పప్పు చారు పప్పు పచ్చడి ఇలాంటివి చేసుకున్నప్పుడు కాంబినేషన్గా కూడా బాగుండిద్ది. సింపుల్ ప్రాసెస్ కదా, ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.